సభ అధ్యక్షులు రాములు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులు, పెద్దలు అందరికీ కూడా ముందుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కమిటీ నుండి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జరిగేతున్నటువంటి మీటింగ్ సంబంధించిన అనేక వివరాలు పెద్దలు చెప్పారు. టైం రీత్యా వాటన్నిటి జోలికి పోను. కానీ మనం పోరాడి సాధించుకున్న ఈ దేశంలో మనందరికీ కూడా వాక్ స్వాతంత్రం అనేది ఉంది. దాంట్లో మన అభిప్రాయాలని స్వేచ్ఛగా చెప్పేటువంటి హక్కు ఉంది. అటువంటి హక్కును మనం అనేక సందర్భాలలో కూడా ఇప్పుడు ఉపయోగించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అది అనేక సందర్భాలలో కూడా చాలామంది మీద కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటే దేశ ద్రోహులుగా ముద్రలేసి ఈరోజు ఊపా లాంటి చట్టాలు పెట్టి జైళ్ళలో కుక్కుతున్నటువంటి పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం. ఒక టీవీ చర్చలో తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తున్నటువంటి రమణమూర్తి గారి పైన నేను ఆ వీడియో అవన్నీ కూడా చూశాను. చాలా అసలు మనిషి తత్వాన్ని కోల్పోవడం అంటారా, చాలా దుర్మార్గంగా మానవత్వాన్ని మర్చి ఒక పెద్ద మనిషి కనీసం ఏజ్కైనా రెస్పెక్ట్ ఇస్తాం, అటువంటిది కూడా మర్చి ఆ రకంగా దాడి చేయడం అనేది ఇందాక సార్ చెప్పినట్టుగా నాకు వేరే ఏ ఆల్టర్నేట్ లేకపోతే నేను గొడవకు దిగడం అనేది జరిగింది. అటువంటి పరిస్థితి ఈయనంతటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఈరోజు జరుగుతున్నటువంటి గుళ్ళల్లో జరుగుతున్నటువంటి కానీ ఇవన్నిటి దోపిడీ వీటి గురించి ప్రజలు ఆలోచింప చేయకుండా ఉండడం కోసం, మన దృష్టిని మళ్లించడం కోసం చేస్తున్నటువంటి చర్యలుగానే మనం అందరం కూడా గుర్తించాలి. ఇది ఒక రకంగా జనాన్ని మేల్కొల్పడానికి జరిగిన క్రియగా మనం అందరం కూడా భావించి ఆ రకంగా మేల్కొని ఇటువంటి ఘటనల మీద, అట్లాగే ఈ భావజాలం మీద ఏదైతే మతాన్ని రాజకీయాల కోసం వాడుకొని లబ్ధి పొందడానికి చూసి ప్రజలందరినీ కూడా ఈరోజు ఒక రకంగా బలిపశువులాగా మార్చేటువంటి క్రియ ఉందో దీనికి వ్యతిరేకంగా కూడా మనం అందరం ఐక్యమై పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు పెట్టినటువంటి తీర్మానాన్ని కూడా మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం బలపరుస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో ఈ ఇష్యూ పరిష్కారం అయ్యే దానికోసం ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించినా కానీ ఆ కార్యాచరణలో మా వంతుగా మేము ఈ కృషిలో భాగస్వాములం అవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.